హలో అందరికీ. ఏంటి పళ్ళుతో ప్రత్యక్షం అయ్యాను అనుకుంటున్నారా? ఇవి మన పూజ పళ్ళు అండి. పిల్లలకి ఇలా డైరెక్ట్గా ఇచ్చామనుకోండి, అమ్మ ఎంత తింటావు అంటారు. అదే పేరు మార్చి ఇచ్చామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. అదే ఏంటనుకుంటున్నారా? నేను ఈ పళ్ళుతో కస్టర్డ్ చేయబోతున్నాను. కస్టర్డ్ అంటే 100% ఆరోగ్యకరంగా ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను, పదండి. కస్టర్డ్ అంటే ఇన్ని రకాల పళ్ళు ఉంటేనే చెయ్యాలా అనేది ఏమి లేదండి. కస్టర్డ్కి అరటిపళ్ళు, యాపిల్, కస్టర్డ్ పౌడరు, పాలు, పంచదార ఉన్నా చేసుకోవచ్చు అండి. ఏదైనా దేనికి ఉండాల్సిన టేస్ట్ అయితే దానికి ఉంటుంది. ఇవన్నీ వేయడం వల్ల దీని టేస్ట్ దీనికి వస్తుంది తప్పించి మరేం లేదండి. నట్స్ అన్నీ వీళ్ళు వేరేగా తినరండి. నేను అన్ని నట్స్ అన్నీ ఇలాగ వేపేసి పౌడర్ చేసేసి ఇలా కస్టర్డ్లోని కర్రీస్లోని అన్నిట్లోని యూజ్ చేస్తూ ఉంటానండి. దానివల్ల ఇంకొక రకం టేస్ట్ వస్తుంది అంతే తప్పించి వేరేది ఏమి లేదు. కస్టర్డ్ పౌడర్ అయితే మీకు నచ్చిన ఫ్లేవర్లో మీరు వేసుకోవచ్చు. నేను బటర్ స్కాచ్ వేసుకున్నాను. ఈ నట్స్ పౌడర్ అంతా వేసేసుకున్నాను. ఇంకా పంచదారకు బదులుగా నేను ఖర్జూరం పేస్ట్ అయితే చేసుకుంటున్నానండి. ఎందుకంటే మా వారు తినాలి అంటే ఇందులో పంచదార ఉండకూడదు. ఆయన ఈ ఖర్జూరం పేస్ట్ చూసారంటే ఒక కప్పు దగ్గర ఇంకొక కప్పు అయితే తింటారు. డైరెక్ట్గా పళ్ళు తినడం అయితే ఒంటికి చాలా మంచిదండి. అలా తినని పిల్లలు ఉన్న ఇళ్లల్లో ఇలా చేసుకొని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా తింటారండి. ఇది పాడైపోద్ది అనేది కూడా కాదు. ఒక వారం రోజుల వరకు ఉంటుంది. కానీ ఇది వారం రోజులు ఉండే ప్రసక్తి అయితే మా ఇంట్లో ఉండదు. ఒక 2-3 రోజుల్లోనే మొత్తం ఫినిష్ అయిపోద్దండి. నేనైతే నెలకి 1-2 సార్లు అయితే ఖచ్చితంగా ఈ కస్టర్డ్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుకుంటానండి. ఇది ఒక 4 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఐస్ క్రీమ్లా ఉంటుంది. 4 గంటల తర్వాత అండి ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్లా వచ్చింది. మరి మీ ఇంట్లో కస్టర్డ్ ఎలా చేసుకుంటారో నాకైతే కామెంట్ చెయ్యండి. మా వారు పిల్లలైతే ఇంటికి వచ్చేసారండి. చిన్ను, మను, ఏమండి ఈరోజు నేను ఒక ఐటెం చేశాను. అది ఎలాగుందో ఏంటో మీ అందరు తినేసి నాకు చెప్పాలి. ఎలా ఉందండి? సూపర్, చాలా బాగుంది. బాగుందా? బాగుందమ్మా. థ్యాంక్ యూ.